వెల్కమ్ టు నిక్కిటాక్స్. నమస్తే. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, తీవ్రమైన ఒత్తిడి, దీనికి తోడు ఆహారపు అలవాట్లు జుట్టు సమస్యలకి ప్రధాన కారణాలు అవుతున్నాయి. దీంతో జుట్టు రాలడం, డాండ్రఫ్, ఇచ్చింగ్, గ్రే హెయిర్ వంటివి చాలా మందిని వేధిస్తున్న సమస్య. మనకు వీటిని తగ్గించుకోవడానికి ఏదైనా కావాలి. అది ఎలాగంటే ఇన్స్టెంట్గా తయారు కావాలి, కెమికల్స్ లేనిదై ఉండాలి, జుట్టుకు చాలా హెల్ప్ చేసేదై ఉండాలి. సో ఈరోజు మనం తయారు చేద్దాం ఆనియన్ ఆయిల్ ఇంట్లోనే. ఇది చాలా బాగా పనిచేస్తుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ కూడా మీకు చెప్తాను. ఇందులో మనం వేయబోయే ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ మన జుట్టుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ ట్రిక్స్ని యూజ్ చేస్తూ తయారు చేసుకొని ఈ ఆయిల్ని సరైన పద్ధతిలో యూజ్ చేస్తే అప్పుడు మీ హెయిర్ పొడవు పెరగడంతో పాటు ఆరోగ్యంగా మెరుస్తూ మృదువుగా ఉంటుంది. జుట్టు ఊడడం ఆగిపోతుంది. చిన్న వయసులోనే జుట్టు గ్రే అవడం తగ్గుతుంది. ఒకవేళ జుట్టు చిన్నగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం. ముందు మనం ఉల్లిగడ్డలని తీసుకుందాం. ఇక్కడ మనం పాత ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి చూస్తే ఎక్కువగా ప్రెస్ అవ్వకూడదు. ఇలా ఆనియన్స్ని తీసుకొని పొట్టు తీసి మీడియం సైజులో కట్ చేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు ఎందుకు మన జుట్టును కాపాడడానికి హెల్ప్ చేస్తాయి? ఎందుకంటే ఈ ఆనియన్స్లో సల్ఫర్ ఉంటుంది. అందుకని మనం ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఈ సల్ఫర్ మన జుట్టు కుదుళ్లను గట్టిపరుస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, తొందరగా గ్రే హెయిర్ రాకుండా చేస్తుంది, డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ బౌల్లో వేసి గ్రైండ్ చేయాలి. దీనిలో వెల్లుల్లి అదే గార్లిక్ని యాడ్ చేద్దాం. ఈ గార్లిక్ మన జుట్టును చాలా హెల్దీగా ఉంచుతుంది. ఈ గార్లిక్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ కాంపోనెంట్స్ స్కాల్ప్ను హెల్దీగా ఉంచుతాయి. ఈ గార్లిక్లో సెలీనియం అనే కాంపౌండ్ ఉంటుంది. ఈ సెలీనియం మన జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్ చేస్తుంది. పొల్యూషన్ వల్ల అయ్యే డ్యామేజ్ నుండి మన జుట్టును ప్రొటెక్ట్ చేస్తుంది. కర్రీ లీవ్స్ ఇవి జుట్టు పెరుగుదలకు, జుట్టును సజీవంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూస్, కండిషనర్స్, డైస్లో ఉండే కెమికల్స్ నుండి మన జుట్టును కాపాడుతుంది. ఒకవేళ మీ జుట్టు ఎక్కువ డ్రైగా ఉన్నట్లయితే 2 స్పూన్స్ మేథీ సీడ్స్ని నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను ఈ మెంతులని పౌడర్ చేసి నానబెట్టి వేశాను. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఇది మొత్తం పేస్ట్లా గ్రైండ్ కావడానికి దీనిలో 4 to 5 స్పూన్స్ ఆవ నూనె అదే మస్టర్డ్ ఆయిల్ని వేసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేయకూడదు. కావాలంటే ఇంకాస్త ఆయిల్ వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం ఫైన్ పేస్ట్లా అయింది. ఇప్పుడు ఒక మందపాటి ఐరన్ కడాయి తీసుకొని ఈ మిశ్రమాన్నంతా కడాయిలో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ కడాయి లేకపోతే అల్యూమినియం అయినా వాడుకోండి. కానీ కాస్త మందమైన కడాయి తీసుకోండి. మందమైన దాంట్లో అయితే మనం యాడ్ చేసిన ఈ మిశ్రమం అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఆవాల నూనెను యాడ్ చేస్తున్నాను. ఇది దాదాపు 100 to 150 గ్రామ్స్ ఉంటుంది. దీనిలో నుండి కొంత గ్రైండ్ చేస్తున్నప్పుడు యాడ్ చేశాను కదా, మిగతాది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. దీనిలో 100 to 150 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ హెయిర్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటే దీనిలో క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. వెనుకటి రోజులలో ఈ ఆముదం ఆయిల్ని బాగా యూజ్ చేసేవారు. ఇప్పుడు కడాయిలో వేసిన మిశ్రమం మరియు ఆయిల్ని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేయండి. కడాయి వేడయ్యే వరకు స్టవ్ని హైలో ఉంచి, అంటే దాదాపు 2 నుండి 3 నిమిషాలలో కడాయి వేడెక్కుతుంది కదా, వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టాలి, లేదంటే మిశ్రమం మాడిపోతుంది. ఇప్పుడు మన ఈ ప్రిపరేషన్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇది తయారవడానికి 20 నిమిషాలైనా సరే లేదా 30 నిమిషాలైనా సరే, కానీ పూర్తిగా సిమ్లోనే పెట్టి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేయాలి. మీకు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అదేంటంటే ఈ ఆయిల్ని వాడడం మొదలు పెట్టాక మీరు కండిషనర్ వాడడం మానేస్తారు. ఎందుకంటే ఇది కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. మీ జుట్టును చాలా సాఫ్ట్గా ఉంచుతుంది.
అలాగే దీనిలో మనం యాడ్ చేసిన క్యాస్టర్ ఆయిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ స్కాల్ప్ని డీప్గా నరిష్ చేసి మనం తయారు చేసుకునే ఈ ఆయిల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని అబ్జర్వ్ చేసుకునేలా హెల్ప్ చేస్తాయి. ఈ మిశ్రమం ఆయిల్తో బాగా కలిసిపోతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. దాదాపు 25 నిమిషాలు అయింది. సిమ్లో పెట్టడం వల్ల మాడలేదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా నురగ వస్తుందో. ఈ మిశ్రమం స్లోగా బ్రౌన్గా అవుతుంది కదా, కానీ మాడలేదు. ఇప్పటికి దాదాపు 35 నిమిషాలు అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారింది కదా, ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం తయారు చేసుకున్న ఆయిల్ మిశ్రమాన్ని కాటన్ క్లాత్తో వడబోసుకోవాలి. ఇలా క్లాత్ని స్క్వీజ్ చేస్తూ ఆయిల్ని వేరు చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత చక్కగా వచ్చిందో, మంచి రంగు వచ్చింది కదా. కర్రీ లీవ్స్ వేయడం వల్ల ఆయిల్ లైట్ గ్రీనిష్గా వచ్చింది. ఈ ఆయిల్ని రాత్రి జుట్టుకు అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. లేదా దీన్ని అప్లై చేశాక కనీసం 2 అవర్స్ అయినా జుట్టుపై ఉండనివ్వడం వల్ల ఆయిల్లోని ఇంగ్రీడియంట్స్ స్కాల్ప్లోకి అబ్జర్వ్ అయ్యి అవి పని చేయడానికి ఈజీ అవుతుంది. ఇది బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేసి జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది మరియు హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది. ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్. ఇవి ఏ కెమిస్ట్ స్టోర్లోనైనా దొరుకుతాయి. వీటికి ఇలా చిన్న కట్ పెట్టి మనం తయారు చేసుకున్న ఆయిల్లో ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 లేదా 3 క్యాప్సూల్ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేసి పూర్తిగా చల్లారాక ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలి. అదేంటంటే దీన్ని మీరు జుట్టుకు పెట్టుకునే ముందు డైరెక్ట్గా వేడి చేయకుండా హాట్ వాటర్లో పెట్టి వేడి చేసి, అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసి జుట్టు కుదుళ్ళకి మొత్తం జుట్టుకి అప్లై చేయాలి. అప్పుడు రిజల్ట్ తప్పకుండా వస్తుంది. మీ జుట్టు చాలా డ్రైగా ఉంటే వారానికి 2 లేదా 3 సార్లైనా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీది చాలా ఆయిలీ హెయిర్ అయితే దీన్ని వీక్లీ వన్స్ అయినా అప్లై చేయొచ్చు. దాదాపు జుట్టు సమస్యలన్నిటినీ తగ్గించే ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.